వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. దాసరి గారితో మీ ప్రయాణం ఎలా సాగింది సార్? ఎందుకంటే దాసరి గారు మొత్తం అంతా బరువైన డైలాగులు, బాగా సెంటిమెంట్, చాలా హెవీగా ఉంటాయి ఆయనవి. మీరేమో క్వైట్ ఆపోజిట్. సో మీ ఇద్దరికి ఎలా కుదురుకుంది? యాక్చువల్గా దాసరి గారు మా గురుగారు కాదండి, ఆయన ఇండస్ట్రీ గురు, నాకు తండ్రి. ఎందుకంటే ఆయన దగ్గర నేను పనిచేయలేదండి. హిట్లర్కి ఆయన చిరంజీవి గారు ఫాదర్ క్యారెక్టర్ వేశారండి. దానికి నేను కో డైరెక్టర్ని. దానికి ముందు ఆనియన్ బావ, చేటన్ బావ అని చెప్పి శుభమస్తు సినిమా చేశారండి. సత్యనారాయణ గారు ఆయన బ్రదర్స్, మన జగపతి బాబు గారు, ఆమని, ఇంద్రజ హీరోయిన్లు అండి. దానికి నేను కో డైరెక్టర్ని. మద్రాసులో 31st నైట్ వెళ్ళి కవర్ తీసుకుని నమస్కారం పెట్టి రావటం తప్ప నేను సో అండ్ సో అని తెలియదండి. అంటే ఆయనకు కొన్ని లక్షల మంది కదమ్మా, దాంట్లో నేను ఒక్కడిని. నేను మోహన్ గారి దగ్గర పనిచేయటం, హిట్లర్ మోహన్ గారు, శుభమస్తు మోహన్ గారు, రెండింటికి నేను కో డైరెక్టర్ని. అప్పుడు నా మీద ఒక రకమైనటువంటి నా సెట్లో నన్ను చూసి ఆయనకు ఒక ఇంట్రెస్ట్ కలిగిందండి. నాకు క్షేమంగా లాభం గారికి ఆయనే క్లాప్ అండి. ఇది అయిన తర్వాత సినిమా చూశారండి, థియేటర్కు సినిమా చూశారు ఆయన, అంత అయింది, చాలా బాగా మెచ్చుకున్నారు. తర్వాత మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదండి. మీ ఇంటికి వస్తే ఏం వస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు సినిమా చేసిన తర్వాత ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళారండి. మినిస్టర్ చేస్తున్నారండి, అప్పుడు బుకే ఇవ్వటానికి వెళ్ళా. కూర్చోమన్నారండి. కూర్చున్న తర్వాత ఏం చేస్తున్నావయ్యా అన్నారండి. అదే మొన్న సినిమా చేశానండి అని చెప్పాను. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరిగినాయని తెలుసు ఆయనకి, అందుకనే పిలిచారే వెళ్ళాను. తర్వాత ఆదివారం ఆడవాళ్ళ సెలవు టైటిల్ ఎలా ఉందా, చాలా బాగుందని, అయితే చేద్దాం అది నేను అని చెప్పి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిందమ్మా. మెయిన్ ఏంటంటే అక్కడి నుంచి ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళ బిడ్డలో బిడ్డగా చూసుకున్నట్లు లెక్క. అంటే అందరిని అలా చూస్తారు ఆయన. బట్ నా అదృష్టం ఏంటంటేనమ్మా, నా టామీ చూపించాను. రికార్డింగ్కి వెళ్ళే ముందు హరిరామ జోగయ్య గారు ఒకసారి చూడండి మనోడు సినిమా చేశాడు అంటే, ఏమైనా థియేటర్కి రమ్మంటావా లేకపోతే ఇంట్లో చూపిస్తాను సార్ అని చెప్పి హార్డ్ డిస్క్ పట్టుకెళ్ళి చూసిన తర్వాత ఆయన కూడా కళ నీళ్ళు పెట్టుకున్నారండి సినిమా చూసి. ఎంత ఖర్చు పెట్టావా, 4 కోట్లు ఖర్చు పెట్టావా అన్నారు. లేదు గురుగారు 126 అయిందండి అన్నారు. నమ్మలేదు ఆయన. ఇమీడియట్గా హరిరామరావు గారికి ఫోన్ చేశారు. సినిమా చూశానండి, చాలా బాగుంది, ఏంటి మనోడు ఎంత ఖర్చు పెట్టాడు అని. 126 అన్నాడు ఆయన. షాక్ అయ్యారండి. 1,26,00,000 అంతే అంతే షాక్ అయ్యారండి ఆయన. షాక్ అయ్యి ఫోన్ పెట్టి ఎలా చేయగలిగా, ఎన్రోల్ చేసావయ్యా అన్నాడు. 20 రోజులు యూనిట్ అండి, 3 రోజులు యూనిట్ లేకుండా 23 రోజులు కంప్లీట్ చేశాను సినిమా అన్నాను. ఎలా చేయగలిగావా, కుక్కతోటి, మనుషులతో చేయటమే కష్టం, కుక్కతోటి ఎలా చేయగలిగాను అంటే, ఏమో సార్ అంత భగవంతుడు గాడ్ గిఫ్ట్ ఇచ్చినట్లు ఎక్కండి ఆయన, చేశారని ఇంతే అయింది సార్ అన్నాను. అక్కడి నుంచి ఆయన ఒక మాట అన్నారమ్మా, నువ్వు ఇంకా బయటికి వెళ్ళొద్దయ్యా. నాది మంగా మూవీ మేకర్ అండి, అంటే మా అమ్మగారి పేరు అది, దాని మీద చేశాను ఆదివారం ఆడవాళ్ళ సెలవు. మా మిస్సెస్ ప్రొడ్యూసర్ అండి దానికి, నేను డైరెక్టర్ని. ఆ బ్యానరు, నీ బ్యానర్ మీద ఒకటి, నా బ్యానర్ మీద ఒకటి సినిమాలు కంటిన్యూగా చేద్దామయ్యా, నువ్వు ఇదే బడ్జెట్లో రేపొద్దున్న ఎంత హిట్ వచ్చినా ఈ బడ్జెట్ అంటే మినిమం బడ్జెట్లో సినిమా చేసుకుంటాం కంటిన్యూ చెయ్యి. ఆదివారం ఆడవాళ్ళకు సెలవు కూడా చేశాను కదమ్మా. దాంతో ఏమైందంటే ఇంకా ఆయనతోటి మినిస్టర్ అయిన కాడి నుంచి లాస్ట్ 11వ రోజు వరకు కూడానే ఉన్నాను. మీరు నమ్ముతారో నమ్మరు. ఇంకోటి ఆయనలో ఒక గొప్పతనం ఏంటంటే 12 చైర్లు ఉంటాయండి భోజనానికి. 12 మంది కూర్చుంటే ఎంత అన్నం తింటారు ఆయన. 10 మంది ఉంటే ఎంత తింటారు, 6 ఉంటే ఎంత తింటారు. ఒకరే ఉన్నారనుకోండి, ఒక ముద్ద నోట్లో పెట్టి చేయగలిగేస్తారు. అయ్యో, అంటే ఎప్పుడు మనుషులు ఉండాలి, వాళ్ళు తింటా ఉండాలి, అప్పుడు తింటాడు ఆయన. అందుకని చెప్పి నేను, రాజేంద్ర కుమారు, సంజీవ్ గారు కంపల్సరీగా మేము ముగ్గురు ఉండేవాళ్ళం. అంటే మేము ముగ్గురు కంపల్సరీగా ఉండేవాళ్ళం. ఇంకేడాను మనకు జాయిన్ అయ్యారు లాస్ట్ వరకు. ఆ విధంగా ఆయన ఒక తండ్రిలాగా ఆయన నన్ను చెప్పటం. ఎగ్జాంపుల్స్, ఎవరన్నా సినిమాకి ఎక్కువ ఖర్చు పెడితే అతను చూడండి అయ్యా, నా సినిమా ఇలా చేశాడు, అతని దగ్గర నేర్చుకోండి అయ్యా అని చెప్తూ ఉండేవారండి. 6-7 చెప్పారండి. తిట్టారు, ఒకడినైతే తిట్టారు కూడా, ఒక డైరెక్టర్ని అయితే, అతను ఏ వేస్ట్ ఖర్చు పెట్టాడని. ముందు గ్రిప్ కావాలి, 24 క్రాఫ్ట్ మీద గ్రిప్ కావాలి మీకు. డైరెక్టర్ అన్నవాడికి ఏ టైంలో ఏం కావాలనేది జ్ఞానం లేకుండా పట్టుకొచ్చి అన్ని సెట్లో పడేసి ఎప్పుడు ఏది వాడతారో కూడా మీకు తెలియకుండా క్రేన్ పట్టుకొచ్చి అది పట్టుకొచ్చి ఇది పట్టుకొచ్చి ఏది వాడతారో పైన ఏది వాడకుండా పంపించేయటం, ఇటువంటి ప్రొడ్యూసర్ ఏమైపోతాడు
అని ఇలా చెప్పి రాజా నా సినిమా ఇలా చేశాడయ్యా అని చెప్పేవారండి ఆయన. మహానుభావుడు, అది మాత్రం కన్ఫర్మ్ ఉంది సార్. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. అవునండి, అవును. అంటే అది ఒక స్త్రీ పక్షపాత సినిమాగా తీశారు. నాకేంటో తెలియదు కానండి, నా సినిమాలన్నీ క్లైమాక్స్ స్త్రీ పక్షపాత అవును అనుకోక అది అది సబ్జెక్ట్లో ఉంటుందో లేకపోతే నా రన్నింగ్లో ఆటోమేటిక్గా అది వెళ్తా తెలియదు. కానీ నా సినిమాలు 12 సినిమాలు కూడా అలాగే అనిపిస్తాయి అన్నమాట. అలాగే అనిపిస్తుంది. అంటే దానికి ఏమన్నా ప్రత్యేక నేపథ్యం ఉందా, లేకపోతే ఇది కూడా టైటిల్ ఆలోచించుకుని దానికి కథ రాశారా? ఆదివారం ఆడవాళ్ళ సెలవు అన్న మాత్రం టైటిల్ని బట్టే కథ అనుకున్నామండి. అంటే టైటిల్ చెప్పారు ఆయన గురువు గారు, దాని మీద డిస్కషన్. ఆదివారం నిజంగా కావాలి కదమ్మా, ఇప్పుడంటే కొంచెం ఇవి వచ్చినాయి. కానీ ఒక ఆ టైంలో నిజంగా మరి వంట తంట అన్ని ఎటు ఆ సినిమా నిజమండి. ఆ సినిమాలో ఉన్న ఏమంటారు దాన్ని ఇన్సిడెంట్స్ అన్నీ కూడా నిజమండి. ఆ రోజు కూడా రెస్ట్ లేకుండా 10 మంది ఫ్రెండ్స్ని తీసుకొచ్చి చికెన్లో ఉండి మటన్లో ఉండి మేము పేకాడ ఆడుకుంటాం లేదా మేము మందు వేస్తాం అని మగవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఆడది ఎదురు తిరగకపోతే ఇంకా కంటిన్యూ అయిపోద్ది కదా. అవునవును అనే థాట్ తోటే చేయడం జరిగిందమ్మా. చేయడం జరిగింది. ఒక్కసారిగా ఇది ఎక్కువ ఎప్పుడో జరిగిన సినిమాలు కావు సార్ ఇవన్నీ. 2000 తర్వాత వచ్చిన ఈ గత 20 సంవత్సరాల్లో వచ్చిన సినిమాలే. ఒక్కసారిగా మీ ప్రయాణం ఎందుకు సార్ దాదాపుగా స్లో డౌన్ అయిపోయింది? అమ్మ ఒకటి చెప్తాను, ఎవరికన్నా కోపం వస్తే క్షమించాలి. ఇప్పుడు కూడా వయసు ఎక్స్పీరియన్స్ని తీసుకొస్తుంది. అవును కదా. అవును. ఒక జాబ్ చేస్తున్నామండి, ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడమ్మా, అతనికి 1000 నెంబర్లు బ్రెయిన్లో ఉంటాయి. అంటే ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. స్వప్న గారి నెంబరు తెలుసు, ఇంకొక ఆయన నెంబర్ రాజా నెంబర్ తెలుసు. అంటే ఏంటి ఎక్స్పీరియన్స్. అంటే ఒక ఎక్స్పీరియన్స్ వల్ల రేపు 9 గంటల షూటింగ్, ఎన్ని కార్లు కావాలి, ఏం కావాలి, అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. కొత్తవాడైతే ఎదుక్కోవాలి. మా దౌర్భాగ్యం ఏంటంటే, డైరెక్టర్ల దౌర్భాగ్యం, వయసు పెరిగితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకుంటాం కదా, ఒక డైరెక్టర్ మాత్రం మైనస్ అవుతుంది. అసలు డైరెక్టర్కే పెరగాలి. కానీ ఇప్పుడుండి ప్రజెంట్ డేస్లో పాత వాళ్ళు అప్డేట్ అవ్వట్లేదు కాబట్టి కొత్త కుర్రోళ్ళని పెట్టుకుందాం. వాడికి ఏమీ రాకపోయినా మనం వెనకాల నుండి చేయించుకుందాం, కానీ కొత్త వాళ్ళకి ఇద్దాం అని ఒక నానుడు వచ్చేసిందమ్మ తెలుగులో అని అనుకుంటున్నాను నేను. అది మాత్రం కన్ఫర్మ్, అనుకోవడం అంటే కన్ఫర్మ్. పెద్ద పెద్ద సంస్థలు ప్రొడ్యూసర్స్ కూడా కుర్రోళ్ళు వస్తున్నారు కదా, బీటెక్లు ఎంటెక్లు చేసి, వాళ్ళకి ఇవ్వండి అన్నట్టుగా ఉంటున్నారు. కానీ సరే ఎక్స్పీరియన్స్ ఉంది డైరెక్టర్కి. నా గురించి చెప్పట్లేదమ్మా, అందరి కోసం చెప్తాను, అందరి డైరెక్టర్ కోసం. ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అప్పుడు అలా చేశాడు కదా, అప్పుడు ఇచ్చాడు కదా, ఒకసారి ఒక సబ్జెక్ట్ విందాం, లేదా ఈ సబ్జెక్ట్ చేయమందాం అనేది లేదు. అది ఇంకోటమ్మా, ప్రతి రూపాయి బిజినెస్ గురించే చేస్తారు కదా. అవును. ఇప్పుడు కొత్తని పెట్టుకుంటే బిజినెస్ బాగుండొచ్చు, రాజామోహన్ అంటే బాగోపోవచ్చు, ఇది ఇంకో సుబ్బారావు అయితే బాగుండకపోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కానీ బిజినెస్ ఉండకపోవచ్చు అని కూడా ఆలోచిస్తారు కదా వాళ్ళు. అందుకోసమే ప్రయాణాలు ఆగిపోతున్నాయి చాలామంది. నాకు అదే అనిపిస్తుంది సార్, ఒక వైభవోపేతమైన ప్రయాణం తర్వాత, అది కూడా మీ సామాన్యమైన సినిమాలు కాదు, తీసినవన్నీ గుర్తుండిపోయి ఒక ఢామ్ అని ఒక గంట కొట్టిన సినిమాలే అన్నీ. అలాంటి సినిమాల తర్వాత ఇంత ఖాళీ టైం వచ్చినప్పుడు మీరంతా లోపల మదన పడతారా? నేను ఇంకా చేయగలుగుతాను, చేయాలి కదా అని ఒక ఫీలింగ్. ఎందుకంటే ఏమీ లేని వాళ్ళే బాధపడతారు. మీరు ఇంత స్టఫ్ ఉండి మీరు ఏం చేస్తుంటారు సార్ మరి? ఖాళీ అంటూ ఉండదమ్మా. సినిమా పనిచేసేవాటి కాదు. నా దగ్గర ఒక 20 సబ్జెక్టులు ఉన్నాయి. అంటే నాకు తప్ప ఇంకేది తెలియదు కదా. ఏ రోజు ప్రయత్నం లేకుండా లేను. పొద్దున కూడా ప్రయత్నం చేసి ఇక్కడికి వచ్చా. అవునా? ప్రతిరోజు ప్రయత్నం ఉంటుంది. ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి అంతవరకే. ఇదివరకు సినిమాల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని ఉండేవాళ్ళు. వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అంటే విలన్లు అన్నాక వాళ్ళు తాగుతారు, అది చేస్తారు, ఇది చేస్తారు అలా. ఇప్పుడు సినిమాల్లో మంచి చెడు కలిసిపోయాయి. అంటే వాడు దొంగ అయినా కూడా మంచి దొంగ, ఏదో ఒక మంచి కూడా ఉంటుంది. కానీ వాడు చెప్పారు కాబట్టి దొంగ, కాబట్టి హీరో కాబట్టి దొంగ అయినా మంచివాడే. సో ఇప్పుడు మీరు సాంఘిక ఒక సామాజిక అంశాలు ఉండే కథలు తీసే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కథ చెప్పాలంటే ఏం చెప్తారు? కథ చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న దానికి అప్డేటెడ్గానే చెప్పాలి కదమ్మా. అప్డేట్ అయ్యే చెప్పాలి. అవును, అంతే కదా సార్, అంతే కదా. ఇప్పుడు క్షేమంగా వెళ్ళే లాభంగా రండి అనే సినిమాని మళ్ళీ చేయమని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు
దాంట్లో ఏంటి ఆడవాళ్ళు బయటికి వెళ్ళి జాబులు చేయకూడదు, మేము తెచ్చిన తినాలని అనే పాయింట్ మీద తీసుకున్నాం. అవును. ఇప్పుడు ఆడవాళ్ళు తెస్తున్నా మగవాళ్ళు కూర్చొని తింటున్నారు కరెక్టే కదా. పర్ఫెక్ట్ సార్. మరి అది ఇప్పుడు దాన్ని మార్చుకుని అటువంటి పాయింట్లను తీసుకుని చేయగలగాలి. చేసి రెడీగా ఉంది, 2-3 చెప్పా, చాలా బాగుంది అన్నారు. అంటే నమ్మ ఇక్కడ ఏమవుతుందంటే సినిమా ఇండస్ట్రీ హీరో డైరెక్టర్ మీద ఆధారపడి ఉంది కదమ్మా. బిజినెస్ అంతే కదా. అంతే కదా. ఇప్పుడు ఆ బిజినెస్ లేకపోతే ఎవరు రారు కదా. కానీ అప్పుడు బిజినెస్ ఉంటుంది కదా అమ్మ. అప్పుడు వేరు, ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉందండి. అప్పటికి ఇప్పటికి అసలు సంబంధం. అంటే అప్పుడు బిజినెసే పరమావధిగా వెళ్ళేవారు కాదు, హిట్ అయితే గొప్ప విషయం. అదే మరి అప్పుడు ప్రతి సినిమా వెళ్ళేవారు కదా, చూసేవారు కదా. ఇప్పుడు ఎక్కడ మా థియేటర్కి వెళ్తున్నారు? వెళ్తలేదు, థియేటర్కి వెళ్ళట్లేదు. ఫోన్లు వచ్చేసినాయి, థియేటర్కి వెళ్ళకుండానే ఫోన్లో చూసేస్తున్నారు. రిలీజ్ అయిన మ్యాట్నీకి మన చేతిలో సినిమా ఉంటుంది. ఇవన్నీ మారిపోయినాయి కదా. మారిపోయిన తర్వాత వెంకటేష్ గారి సినిమా మొన్న వచ్చిందమ్మా. ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళి చూస్తున్నారు కదా. మీరు చూసారా సార్? అన్నీ చూశానమ్మా. వెరీ గుడ్ మూవీ, చాలా మంచి మూవీ, బాగుండేది, చాలా బాగుంది. డాకు మహారాజ్ చూసారా సార్? అది చూడలేదమ్మా, చూడలేదు. దప్పుడు చూసారా సార్?